ಸೂರ್ಯಮಂಗಲತ್ತಮ್ಮ ಬಗಳಾಮುಖಿ అప్పుడు తల్లి, తండ్రి, కూతురు ముగ్గురూ నా ఎదురుగా కూర్చున్నారు. తండ్రి అన్నారు, ఎందువల్ల భర్తను వదిలేసొచ్చావని అడిగితే ఏ సమాధానం చెప్పడం లేదు స్వామీ, ఏమీ అర్థం కావడం లేదు అన్నారు. నోరు విప్పడం లేదు స్వామీ అన్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు మాకంటే చాలా ధనవంతులు, సకల సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. ఏ లోటు ఉండదన్నారు. సరే మీరిద్దరూ బయట ఉండండి, నేను మాట్లాడతాను అన్నాను. దానికి ముందు నేనొక పేపర్ తీసుకొని దానిమీద ఒక విషయం రాశాను. నాకు తెలుగు రాయడం రాదు, కానీ నేను మాట్లాడతాను. మలయాళం రాయడం వచ్చు. వచ్చిన వాళ్ళు మలయాళీసే. అందువల్ల నేను పేపర్ మీద రాసి ఆ పేపర్ని చుట్టి పేరెంట్స్ చేతికిచ్చి బయట ఉండమని చెప్పాను. ఇప్పుడే చూడొద్దన్నాను. నేను మీ అమ్మాయితో మాట్లాడిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను, అప్పుడు రండి అన్నాను. ఈ అమ్మాయిని నేనడిగాను, నువ్వు ఓపెన్గా అన్నీ నాతో చెప్పి తీరాలి. కారణం ఏవై ఉంటుందోనని నేను కాగితం మీద రాసి మీ నాన్నగారికిచ్చి పంపాను. అది నీ జాతకాన్ని బట్టి రాశాను. ఏం జరిగిందో నువ్వు నాతో చెప్పాలి. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, స్వామీ, అతను అసలు మగవాడే కాదు. అతనికి అసలు మగతనమనేదే లేదు. మా పెళ్ళై 45 రోజులు గడుస్తోంది. ఆ 45 రోజుల్లో 1-2 సార్లు మాత్రమే నన్ను శారీరకంగా కలిశాడు. అప్పుడు కూడా అతను ఒక మగవాళ్లాగా మాత్రం ప్రవర్తించలేదు. అందువల్ల నాకతను నచ్చలేదు. అతనితో ఉంటే నా జీవితం నాశనం అవుతుంది. అందుకే అతను వద్దని నేను వెనక్కొచ్చేశాను. అప్పుడు ఆ అమ్మాయితో ఏం చెప్పాడంటే, నా మాట విని నువ్వు సెక్సువల్ రిలేషన్కి వేరెవర్నైనా చూసుకో, సొసైటీ దృష్టిలో నేను నీ భర్తగా ఉంటాను అని చెప్పాడట. అది నాకు నచ్చలేదు, అందుకే తనకు దూరంగా వచ్చేశాను అని చెప్పింది. సరే నువ్వు బయటికి వెళ్ళి అమ్మా నాన్నల్ని పంపించు అన్నాను. ఆ పేరెంట్స్ లోపలికొచ్చారు. సరే మీకిచ్చిన చీటీ మీ అమ్మాయికి చూపించండి అన్నాను. ఆ అమ్మాయి అది చదివి షాక్ అయి అలా వెళ్ళిపోయింది. అందులో నేను ఏం రాశానంటే, ఆమె భర్త ఖచ్చితంగా ఒక నపుంసకుడు అని రాశాను. నేను ముందే అలా రాశాను, నపుంసకుడు అని. అది జాతకంలోనే ఉంది. 8వ స్థానంలో పాపగ్రహం ఉంటే, ముఖ్యంగా బుధుడు నీచస్థానంలో ఉంటే అతనికి మగతనం అనేదే ఉండదు. నపుంసకుడు అంటే స్త్రీ సాంగత్యానికి పనికిరాడు. జ్యోతిష్ శాస్త్రం ఎంత పర్ఫెక్ట్గా ఉందో మీరే చూడండి. కాసేపయ్యాక ఆ అమ్మాయి లోపలికొచ్చింది. ఆ చీటీ చూశాక బయటికి వెళ్ళింది కదా. అమేజింగ్ స్వామీ, మీరింత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు? ఇదే కారణం. వాళ్లంత ధనవంతులం కాకపోయినా మేము కూడా ధనవంతులమే. మాక్కూడా సొంతంగా ఓ ఫ్లైట్ ఉంది. భాగ్యవంతులం. నాకిక్కడ అన్నీ ఉన్నాయి, ఏ లోటు లేదు. భర్త కోసమే కదా నేనక్కడికి వెళ్ళాను పెళ్లి చేసుకొని. కాని ఆ భర్త చేతకానివాడైనప్పుడు నేనెందుకు అక్కడ ఉండడం అని ఆ అమ్మాయి అంది. అదేవిధంగా ఆ అమ్మాయి సోదరుడి, నేను చెప్పాను కదా, జరగదు, ఒకవేళ జరిగినా కూడా 1 నెల రోజులు కూడా కాపురం చేయరు అని. అసలా పెళ్ళే జరగలేదు. పెళ్లికి ముందే పెళ్లికూతురు వద్దంది. నేనితన్ని చేసుకోను. అదే నేను చెప్పేది కొడుకు గురించి. పెళ్ళి ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం జరిగింది, కాని నాకు ఈ పెళ్లి వద్దు అనేసింది. మొత్తానికి ఆ 2 పెళ్ళిళ్ళు చెడిపోయాయి. అందుకే జ్యోతిష్ శాస్త్రం అంత గొప్పది. చూడండి, వాళ్లది చాలా చాలా గొప్ప ఫ్యామిలీ. అందుకని వాళ్ళు చిన్న చిన్న చోట్ల జాతకాలు చూపించరు, పెద్ద చోట్లే చూపించుంటారు. శాస్త్రం గురించి పూర్తి అవగాహన ఉన్నవాళ్ల దగ్గర. అలా చూపించాక జాతకాలు కలిశాయి అని చెప్పాకే వీళ్ళకి ముహూర్తాలు పెట్టారు, పెళ్ళయింది, ఎంగేజ్మెంట్ అయింది. కాని ఆ 2 విఫలమయ్యాయి. అందుకే జ్యోతిష్ శాస్త్రం తెలిస్తే మాత్రం సరిపోదు, అనుభవం కూడా ఉండాలి. దానికి మించి
దైవకృప కూడా ఉండాలి. అప్పుడే శాస్త్రం ప్రకారం అందులో ఏం రాసుందనేది మనం చెప్పగలుగుతాం. అది విషయం. అంటే వైద్యం చేసే డాక్టర్లు చాలామంది ఉంటారు, కాని హస్తవాసి గల డాక్టర్స్ ఒకరిద్దరే ఉంటారు అని అంటుంటారు కదా. మరి దీనర్థం ఏంటంటే దైవకృప గలవారు, అదే హస్తవాసి గల మంచి డాక్టరు అని చెప్తూ ఉంటారు. హస్తవాసి కలిగిన వ్యక్తి అంటే దైవకృప కలిగిన వ్యక్తి అని అర్థం. అంటే అంత దైవత్వం కలిగిన వ్యక్తి అయి ఉండాలి మీ పురోహితుడు. అలా ఉంటేనే మీ భవిష్యత్తు గురించి, మీ యొక్క భూత భవిష్యత్తు వర్తమానాల గురించి ఆయన చెప్పినట్టుగా మీ జీవితంలో జరుగుతుంది. అలా జరగాలి అంటే శాస్త్రం గురించి తెలిస్తేనే చాలదు, దైవత్వంతో అనుభవజ్ఞుడయి ఉండాలి. ఇప్పుడు మీ జీవితంలో, అంటే మీ జీవితంలోనైనా లేదా మీ పిల్లల జీవితంలోనైనా సరే, దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలి అంటే, సుఖమయంగా ఉండాలి అంటే ఏం కావాలి? డబ్బు కావాలి కదా. డబ్బు లేకపోతే ఏం సుఖం ఉంటుంది ఈ కాలంలో? ధనం ముఖ్యం ఈ కాలంలో. మరి ధనభాగ్యం రెండు జాతకాలు కలిసినప్పుడు ఉంటుందా లేక ఉండదా అనేది తెలుసుకోవాలి. అది చాలా ముఖ్యం. సంతానభాగ్యం ఉంటుందా అనేది కూడా తెలుసుకోవాలి. ఇద్దరూ కలిసినప్పుడు ఆయుష్ దోషం ఉంటుందా అనేది కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే మీ ఇద్దరు పిల్లల జాతకాలు చూసిన వ్యక్తి శాస్త్రీయ పద్ధతిలో జ్యోతిష్యం గురించి తెలిసినవాడై ఉండాలి. లేదంటే ఇంతకు ముందే చెప్పినట్టు పెళ్ళైనా కూడా సంతోషకరమైన జీవితం ఉండదు, లేదంటే వాళ్ళిద్దరూ విడిపోతారు. ఇప్పుడు ఒక్క నెలలో, అదే ఈ కరోనా 2వ స్టేజ్ రావడానికి ముందు హైదరాబాదులో సుమారు 120 జాతకాల పైనే చూశాను. వాటిలో 60 కంటే ఎక్కువ జాతకాలను నాకు చూపించడానికే వచ్చినవాళ్లు వివాహ రద్దుకి సంబంధించిన కేసులే, డివోర్సులు, వాటికోసమే వచ్చారు. కొంతమంది 5 ఏళ్లుగా కేసు నడుస్తోందన్నారు, కొంతమంది 3 ఏళ్లుగా కేసు నడుస్తోందన్నారు, ఏడాదిగా కేసు నడిచేవాళ్లు కొంతమంది. కేసుకు వెళదామా లేదా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోవచ్చా అని అడిగారు. అసలు దీనంతటికీ కారణం ఏంటి? సరైన వ్యక్తికి జాతకాలు చూపించకుండా పెళ్లి చేయడమే. అందులో ఎక్కువగా లవ్ మ్యారేజ్లే ఉన్నాయి. ఈ లవ్ మ్యారేజ్లు ఇప్పుడు మీరే చూడండి. కోర్టుకు వెళితే గనక కొన్ని వేలల్లో డివోర్స్ కేసులుంటాయి. వాటిలో 50% కంటే ఎక్కువ, 60% కంటే ఎక్కువ అనుకోండి, ఖచ్చితంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ కేసులే ఎక్కువ. దానికి కారణం ఏంటంటే ఈ కాలంలో దైవ నమ్మకం, ఈశ్వరారాధన, తల్లిదండ్రుల్ని గౌరవించడం ఇవేమీ లేవు. అందువల్ల దైవకృపే లేదు. ఒకరికొకరు చూసుకుంటున్నారు, ప్రేమించుకుంటున్నారు, లవ్ చేసుకుంటున్నప్పుడు అమ్మాయి యాక్ట్ చేస్తోంది, అబ్బాయి యాక్ట్ చేస్తున్నాడు. ఈ యాక్టింగ్లోనే అలా కొంతకాలం ప్రేమించుకుంటున్నారు, పెళ్ళవుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఈ యాక్టింగ్ అంటే ఈ ముసుగు పూర్తిగా తొలగిపోతుంది. అప్పుడే నిజమైన స్వరూపం బయటపడుతుంది. అబ్బాయికి అమ్మాయికి కూడా ఒకరికొకరు నచ్చకపోవడం, గొడవలు పడ్డం, ఇద్దరూ కొట్టుకుంటారు, విడిపోవాలనుకుంటారు, కోర్టు వరకు వెళతారు. ఇలా ఎవరూ కోర్టుకు వెళ్లొద్దు. ఎందుకంటే కోర్టుకు వెళితే మీ జీవితమే కదా నాశనమయ్యేది. 5 ఏళ్లపాటు 30 ఏళ్ల వయసులో డివోర్స్ కోసం కోర్టుకు వెళితే 5 ఏళ్లు గడిచిపోతాయి. అన్నేళ్లు కేసు నడుస్తుంది, 35 ఏళ్లొస్తాయి. ఆ తర్వాత ఇంకో అమ్మాయిని చూసుకుని పెళ్లి సంబంధం కుదుర్చుకొని ఈ తతంగానికి 2 ఏళ్లు గడిచిపోతాయి. అంటే మీ యవ్వనమంతా వృధా అవుతోంది కదా. ఇది అమ్మాయికైనా అబ్బాయికైనా ఒకటే కదా. భాగస్వామి నచ్చలేదా, ఒక మంచి అడ్వకేట్ని కలవండి, మ్యూచువల్గా విడిపోండి, చక్కగా ఇంకో పెళ్లి చేసుకోండి. యవ్వనకాలం అయిపోయిన తర్వాత, యవ్వనమంతా వృధా అయిన తర్వాత సెక్సువల్ లైఫ్లో ఇక ఏ సుఖం ఉంటుంది? అందుకని పెళ్లి చేసుకోవడం ఎందుకు? సెక్సువల్ సాటిస్ఫాక్షన్ ఉండడం కోసమే. అందుకని
జీవితం నచ్చలేదా? ఒకరి మీద ఒకరికిష్టం లేదా? సంతోషంగా నలుగురు పెద్దవాళ్లతో కలిసి కూర్చుని మాట్లాడి ఓ అడ్వకేట్ని పిలిచి మ్యూచువల్గా విడిపోండి. కొత్త జీవితాన్ని ప్రారంభించండి. కాని దానికి ముందు ఎందువల్ల ఈ విధంగా జరిగింది అని ఓ మంచి జ్యోతిష్యం తెలిసిన ఆచార్యుల్ని కలిసి వారి దగ్గర్నుంచి ఓ మంచి సలహా తీసుకోవడం మంచిది. జై జగన్మాత బగళాముఖి సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ. పెళ్ళిళ్ళు స్వర్గాన నిశ్చయించబడతాయి అంటారు. తల్లిదండ్రులు జాతక పొంతనలు ఎంచి మాటలు కలిపి ముహూర్తం నిశ్చయించి అరుంధతిని చూపించి బంధుమిత్ర సపరివార సమేతంగా నిర్వహించిన పెళ్ళిళ్ళు కొంతకాలానికి విడాకులు కోరుకుంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాయి. పెద్దలు నిశ్చయించిన పెళ్ళైనా లేక ప్రేమ వివాహమైనా ఇప్పుడు విడాకులు కోరుకుంటూ న్యాయస్థానాలు ఆశ్రయించడం వెనుక కారణమేమిటి? ఒకటి, ఒకరినొకరు అర్థం చేసుకుని కష్టనష్టాలు ఓర్చుకొని సంతోషాలను పంచుకుంటూ కలిసి నడవవలసిన దంపతులు మనస్పర్ధలకు లోనవ్వడమే. కాని అకస్మాత్తుగా ఎదురయ్యే సమస్యలు ఇచ్చిపుచ్చుకున్న మాటలు అబద్ధాలుగా మారుతూ మాటకు మాట పెరగడం చేత ఎదుటివారి లోపాలు ఎత్తిచూపటం చేత జీవితం చితికిపోయి చిన్నాభిన్నమవుతోంది. మన జాతకాన్ని గణించడం చేత వాటిని ముందుగానే తెలుసుకొని వాటి నుంచి మనల్ని కాపాడి మంచి మార్గంలో నడిపిస్తున్నారు రాజుగురు బ్రహ్మర్షి గురువాయూర్ శ్రీ శ్రీ సూర్యన్ నంబూదురి స్వామివారు. జ్యోతిష్య శాస్త్రంలో ఉద్దండు, ప్రసన్న మరియు తాంత్రిక పూజలలో ఘనాపాటి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం బ్రహ్మశ్రీ గురువాయూర్ శ్రీ శ్రీ సూర్య నంబూద్రి స్వామివారు. హైదరాబాద్ విజయం. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.